ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్పై సంగుపేట చౌరస్తాలోని లక్ష్మీదేవి గార్డెన్లో నిర్వహించిన అందోల్ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్స్ BALLతో అవగాహన శిక్షణ శిబిరం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై మీనాక్షి నటరాజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్ పేరుతో బీజేపీ పార్టీ ఓట్ల రాజకీయానికి భారీ కుట్రకు తెరలేపిందన్నారు మీనాక్షి నటరాజన్. ఓట్ల సవరణ అంటూ మానవ హక్కుల ఉల్లంఘనకు బీజేపీ పార్టీ పాల్పడుతుందని విమర్శించారు. బెంగాల్లో సర్ పేరుతో 30 లక్షల ఓట్లను తొలగించారని ఆమె మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో మమతా ఓటమికి కారణం కూడా ఇదే అన్నారు మీనాక్షి. ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తెచ్చి సర్ పేరుతో తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మొదట ఓట్ల చోరీ, ఇప్పుడు సీట్ల చోరీ చేస్తుందని బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను మరో బెంగాల్గా మార్చేందుకు బీజేపీ నాయకత్వం రాజకీయ పాచికలు వేస్తుందని మండిపడ్డారు. బీజేపీ కుట్రలను కాంగ్రెస్ తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు. అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ BLAలకు పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు కృషి చేయాలన్నారు. ఓటర్ తన ఓటు హక్కును కలిగి ఉండేలా చైతన్యాన్ని పెంపొందించాలన్నారు. సర్ పై ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఏజెంట్స్ అవగాహన కలిగి ఉండాలన్నారు. సర్ యొక్క ముఖ్య ఉద్దేశంపై అవగాహన కల్పించారు. ప్రధానంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న మన పార్టీ యూత్ పై ప్రతిపక్ష పార్టీలు ట్రోల్ చేస్తూ దారి మళ్లించే ప్రయత్నం చేస్తారని, కాబట్టి ప్రతి ఒక్క సోషల్ మీడియా వారియర్ అలర్ట్గా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అందోల్లో నిర్వహించిన సర్ అవగాహన కార్యక్రమంలో బీఆర్ఎస్పై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, బీఆర్ఎస్కి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గించి లోక్సభ ఎన్నికల్లో గుండు ప్రజలు సున్నానే ఇచ్చారన్నారు. ఎటు తోచక అయినా దానికి కాని దానికి మాపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రోజుకో పర్యటనకు కేటీఆర్, హరీష్ రావులు బయలుదేరి కాంగ్రెస్పై దుష్ప్రచారం చేస్తున్నారని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో భూ దోపిడీ, నిధుల దోపిడీ జరిగిందని తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీదే గెలుపు ఉంటుందని, సోషల్ మీడియాలో ఎవరెన్ని అబద్ధాలు ప్రచారం చేసినా బీఆర్ఎస్ను జనాలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. బీజేపీ దేశంలో అప్రజాస్వామిక పనులు చేస్తూ ఎన్నికల సంఘాన్ని తన గుప్పిట్లో బీజేపీ పెట్టుకొని ఆటలు ఆడుతుందని, బెంగాల్లో మమతకు పడే ఓట్లన్నీ బీజేపీ తొలగించడంతో TMC ఓడిపోయిందన్నారు. 2023లో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు 70% వాగ్దానాలు అమలు చేశామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, AICC సెక్రటరీ సచిన్ సావంత్, రాష్ట్ర TPCC అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ, జైరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవారెడ్డి, సంగారెడ్డి DCC ప్రెసిడెంట్, TGIIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాట శ్రీనివాస్ గౌడ్, పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాక్టివ్ ఉన్నప్పుడు దాన్ని కూడా మన ప్రత్యర్థులు అదే ఫలానా మండలంలో, ఫలానా జోగిపేట అందోళన మండలంలో సుమారు 1000 మంది సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు, సైనికులు ఉన్నారు. వీళ్ళ ఓట్లు మనము కొట్టేసే విధంగా ప్రయత్నం చేయాలనే ఒక ప్రయత్నం ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్త పడాలి. ప్రతి ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఫేస్బుక్కే కానీ, ఇన్స్టాగ్రామే కానీ, ఇంకేదే కానీ మనము మన కుటుంబాలు ఒక 1000 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉంటే ఆ కుటుంబం 4,000 మంది ఉంటారు. మనమందరం కూడా మన పాంపు జాగ్రత్తగా నింపుకొని మన ఓటు కాపాడుకునే దిశగా ఉండాలి. యావరేజ్గా సగటున వలస ఓట్లు ప్రతి మండలానికి 10,000 ఉన్నా, మండలానికి 10,000 ఉన్నా సుమారు 50-60 వేల ఓట్లు అయితే అందులో మనం మన ఓటర్లని ప్రాధాన్యపడి
30,000 ఓట్లు కాపాడుకున్న 30,000 ఓట్లు గల్లత్తైంది. అదే రకంగా మన కార్యకర్తల చిరునామాలే కానీ అడ్రస్లే కానీ కరెక్ట్ మనం నింపకపోతే ప్రత్యేకంగా సోషల్ మీడియాది ఇంకొక 10,000 ఓట్లు నష్టపోయే అవకాశం ఉంది. అలా మీ అందరితో విజ్ఞప్తి, ఆ ప్రజలకి బయటికి రండి. మేము ముననే ఓటేసాం కదా, 4 సార్లు ఓటేసాం కదా, 10 సార్లు ఓటేసాం కదా, ఏం పాము నింపే అవసరం లేదు అంటే అది పొరపాటు. ఖచ్చితంగా 10 సార్లు ఓటేయి, 5 సార్లు ఓటేయి, 6 సార్లు ఓటేయి, మీరు ఎలిమినేషన్ ఫామ్ నింపాల్సిందే. మీరు రాజకీయం చేయాలన్నా, వర్గాన్ని మెయింటైన్ చేయాలన్నా, కాంగ్రెస్ పార్టీని కాపాడాలన్నా ఖచ్చితంగా నీ ఓటర్ని కాపాడాలి. ఓటర్కు సహకరించండి, సహాయం చేయండి. ప్రత్యేకంగా మహిళలే కానీ, వితంతులే కానీ వీళ్ళందరూ మనం కాపాడుకోవాలి. ప్రత్యేకంగా డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్త ఓటర్కు డేట్ ఆఫ్ బర్త్డే కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్డే కానీ, తల్లి యొక్క బ్యాక్గ్రౌండే కానీ, తండ్రి యొక్క బ్యాక్గ్రౌండే కానీ, ఇవన్నీ లెక్కలోకి వస్తే గతంలో చేసినట్టు కాదు. కానీ మన ఓటర్ని కాపాడుకునే బాధ్యత మనపై ఉన్నది. కనుక ఆ గ్రామంలో ఉన్న కార్యకర్తనే కానీ, సీనియర్ నాయకుడే కానీ, బిఎల్ఏ 2 కానీ, దాంతో సహా మండలంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని మన కాంగ్రెస్ ఆఫీసులో కూర్చొని 5 మంది విద్యావంతులు, చదువుకున్నవారు, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఏ గ్రామంలో బిఎల్ఓ ప్రోగ్రాం ఏమున్నది, ఆ టూర్ ప్రోగ్రామ్ని మనం పర్యవేక్షించాలి. మన బిఎల్ఏ 2కు గైడ్ చేయాలి. రోజువారీగా సమాచారాన్ని సేకరించాలి. ఫలానా గ్రామంలో బిఎల్ఏ 2 యాక్టివిటీ ఏమున్నది, ఏ రకంగా వ్యవస్థ నడుస్తున్నది, దానికి తోడు పూర్తి నియోజకవర్గానికి సంబంధించి ఒక అడ్వకేట్ని మనం పెట్టుకోవాలి, నియమించుకోవాలి. వారి సలహా సూచనలు తీసుకోవాలి. మండల స్థాయిలో ఒక కంట్రోల్ రూము, కాన్స్టిట్యూన్సీ స్థాయిలో ఒక కంట్రోల్ రూము, మండల స్థాయిలో ఒక కంట్రోల్ రూము, ప్రతి ఒక్క బిఎల్ఏ 2 యాక్టివిటీ ఏమున్నది, ఏం చేస్తున్నారు. ప్రధానంగా మనకు వచ్చే ఇబ్బంది సోషల్ మీడియా, మనకు వచ్చే ఇబ్బంది వలస ఓట్లు. వలస ఓట్లలో మన ఓట్లు కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. కనుక మీ అందరితో విజ్ఞప్తి, ఈ ఒక్క నెల ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ నాయకుడు, బిఎల్ఏ 2 బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్త ప్రత్యేకంగా ఎవరు కావాలి మనకు బిఎల్ఏ 2, ఎలాంటి వ్యక్తి కావాలి బిఎల్ఏ 2 అంటే చదువుకున్నవాడు, అవగాహన కలిగినవాడు, విద్యావంతుడు, అర్థం చేసుకునేవాడు, ఓపిక ఉన్న వ్యక్తి. రేపు 15-20 రోజులు మనకున్న ఓటు బ్యాంకు కనీసం 70% ఓటు బ్యాంకు మనం కాపాడుకోవాలి. ఆ దిశగా కాన్స్టిట్యూన్సీ నాయకులే కానీ, మండల నాయకులే కానీ, గ్రామ నాయకులే కానీ అందరూ కూడా బిఎల్ఏ 2ని ప్రోత్సహించండి, బలోపేతం చేయండి, గైడ్ చేయండి. రేపు పొద్దున మన ఓటు మనం కాపాడుకునే దిశగా మనం ప్రయత్నం చేద్దాం, కృషి చేద్దామని చెప్పి మీతోటి వినమించుకుంటూ విజ్ఞప్తి చేస్తూ कोई भी कहीं से भी BLA 2 हो सकता है. इससे हमें क्या सीखने को मिलता है? इससे हमें ये सीखने को मिलता है, हो सकता है SIR के बाद बोल दें कि अब वोटर लिस्ट में नहीं कोई बढ़ावा होगा और 2028 का पूरा चुनाव इस वोटर लिस्ट पे हो. इसलिए हमारे लिए ये बहुत जरूरी है. हाल ही में आप सब जानते हैं मध्य प्रदेश में राज्यसभा का चुनाव होना था और गलत ढंग से रिटर्निंग ऑफिसर्स ने कांग्रेस पार्टी की मैं प्रत्याशी थी, मेरा नामांकन रद्द किया. क्योंकि अब पहले वोट चोरी, फिर खरीद फरोख्त से या बेईमानी से और इलेक्शन कमीशन को कॉम्प्रोमाइज करके सीट चोरी, है ना, चाहे वो राज्यसभा हो या कोई और सीट हो, सीट चोरी. लेकिन अब उससे भी ज्यादा डेंजरस डिस्ट्रक्शन की तरफ हम जा रहे हैं, नष्ट करने की तरफ हमारा लोकतंत्र जा रहा है, जहां पर पार्टियों की रोज चोरी हो रही है. 3 पार्टियां पिछले महीने में उन्होंने खत्म की हैं. आम आदमी पार्टी के सारे सांसद ले लिए, तृणमूल कांग्रेस के सारे सांसद ले लिए, शिवसेना उद्धव ठाकरे का जो ग्रुप था उसके सारे सांसद ले लिए. यानी कि 1 नेशन 1 पार्टी की तरफ वो बढ़ रहे हैं. और अगर हम सब लोकतंत्र को लेके
चिंतित हैं, लोकतंत्र की रक्षा करना चाहते हैं, तो जैसे माननीय खड़गे जी, आदरणीय सोनिया जी और राहुल जी लड़ाई लड़ रहे हैं, प्रियंका जी लड़ाई लड़ रही है, वैसे ही लड़ाई हम सबको लड़नी पड़े। हमारे प्रदेश में कांग्रेस की सरकार है, माननीय रेवंत रेड्डी जी हमारे मुख्यमंत्री हैं, हमारे प्रदेश कांग्रेस में सम्मानित अध्यक्ष महेश जी हैं, हमारे सीनियर मंत्री आदरणीय दामोदर जी हैं, सुरेश जी पार्लियामेंट में लड़ाई लड़ते हैं, आपका प्रतिनिधित्व करते हैं, हमारे एमएलए विधानसभा में आपके हक के लिए लड़ते हैं। मैं आपको केवल इतना कहना चाहती हूं कि डेमोक्रेसी को टेक इट फॉर ग्रांटेड मत लीजिए। जैसे देश की आजादी के लिए कांग्रेस को लड़ना पड़ा, वैसे इस डेमोक्रेसी को बनाए रखने के लिए भी हमको लड़ना पड़ेगा। और एसआईआर के जरिए सबसे पहले ये देखना है कि सबसे गरीब को वोट डालने का हक मिले, उससे वो वोट डालने का अधिकार कोई छीनने न पाए। जब हमारे देश में आजादी आई, ये मेरी लास्ट बात है, इंग्लैंड में लोकतंत्र था, अमेरिका में लोकतंत्र था, उन देशों में लोकतंत्र बहाल होने के 200 साल तक मजदूरों को, किसानों को, महिलाओं को वोट डालने का अधिकार नहीं था। हमारे देश में गांधी, बाबा साहेब, नेहरू जी के कारण पहले आम चुनाव से गरीब व्यक्ति को भी वोट डालने का हक था। जो खेत मजदूर है उसके भी वोट की एक कीमत, जो जमींदार है उसके भी वोट की एक कीमत, अंबानी और अडानी के वोट की भी एक कीमत, और उनके यहाँ जो वर्कर होंगे उनके भी वोट की एक कीमत। और उसी को बदलने की कोशिश मोदी और अमित शाह मिलकर कर रहे हैं, और उसी के खिलाफ राहुल जी इस तूफान से लड़ रहे हैं। तो हम सबको भी मिलकर लड़ाई लड़नी है। उनकी निगाह है तेलंगाना में और पंजाब में, लेकिन हम जो उन्होंने दूसरे राज्यों में किया, हम यहाँ नहीं होने देंगे। तेलंगाना दूसरा बंगाल नहीं होने पाएगा, क्योंकि आप जैसे समर्पित कार्यकर्ता यहाँ पर हैं और हमारे समर्पित लीडर यहाँ पर हैं। आज हमारे वोट डालने के अधिकार पे फंडामेंटल प्रहार हो रहा है, और उसकी लड़ाई लड़ने के लिए हमको ये एसआईआर में अपने आप को तैयार करना। मैं अपनी बात रखने का मौका दिया। मैं समझती हूँ कि मैंने अपनी बात तेलुगु में नहीं कहा क्योंकि मैं नहीं जानती, लेकिन फिर भी आपने समझने का प्रयास किया होगा। రాజకీయాలకు వస్తే ఈ రాష్ట్రంలో మీకు తెలుసు 2023లో రాజకీయాలకు వచ్చాం, అధికారంలోకి వచ్చాం। మీ అందరి దయ వల్ల, కార్యకర్తల కష్టం వల్ల కాంగ్రెస్ పట్టధికారులకు వచ్చింది। రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు। చాలా వాగ్దానాలు ఇచ్చాం, దాదాపు 70% వాగ్దానాలు ఇప్పటివరకు పూరిస్తూ వచ్చాం। ఉచిత బస్సు మొదలుకొని ఇలా సన్న బియ్యం వరకు ప్రతి కార్యక్రమం నెత్తిన పెట్టుకొని పేదవారికి ప్రజల ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది। బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది। 2023లో అసెంబ్లీ సీట్ తగ్గించారు, పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు। ఇలా వాళ్ళ పరిస్థితి ఎటు తోచక అయిన దానికి కాందానికి విమర్శలు చేస్తూ ఉన్నారు। ఇలా ఊర్లో పర్యటన బయలుదేరారు, కేటీఆర్ ఒక దిక్కు, హరీష్ రావు దిక్కు। చేస్తుంది ఏంటి అంటే ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం తప్ప ఇంకేమీ చేయట్లే। వాళ్ళు ఏమనుకుంటారంటే తెలంగాణ ప్రజలు జ్ఞాపక శక్తి తక్కువ కాబట్టి మేము 10 ఏళ్ల కాలంలో చేసిన అరాచకాలు, దోపిడీ మర్చిపోయారన్న ఫీలింగ్లో ఉన్నారు। హరీష్ రావు గారు, కేటీఆర్ తెలుసుకోవాల్సింది తెలంగాణ ప్రజలు విఘ్నులు। మీరు 10 ఏళ్ళుగా చేసిన నీళ్ల దోపిడీ, భూదోపిడీ, విధుల దోపిడీ, మీ అక్రమాలను ఇంకా మర్చిపోలే। మళ్ళీ మీకేదో ఆదరిస్తారనుకుంటే భ్రమ తప్ప ఇంకేం కాదు। ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్న సంక్షేమం, అభివృద్ధి పట్ల గ్రామ స్థాయి నుండి కార్యకర్తలు, పౌరులు సంతోషంగా ఉన్నారు। ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీదే విజయం ఈ రాష్ట్రంలో। ఇలా పేదవాడు సంతోషంగా ఉన్నాడు, సన్న బియ్యాన్ని రుచిగా ఆస్వాదిస్తూ ఉన్నాడు। 200 లోపు యూనిట్ కరెంటు చూసుకుంటే ఏ గ్రామానికి వెళ్ళిన 70% ప్రజలు 200 లోపు యూనిట్లు జీరో బిల్లు పొందుతూ ఉన్నారు। ఏకకాలంలో 2 లక్షల చొప్పున 23,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం। ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమంతా కూడా మహిళల అభివృద్ధి, పేదవాడికి సంక్షేమం। ఆ దశగా నడుస్తున్న తరుణంలో ఎవరించి ఎన్ని అబద్ధాలు చెప్పినా సోషల్ మీడియాని
విచ్చలవిడిగా అబద్ధాలు ప్రచారం చేసుకోవడానికి వాడినా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పౌరులు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ ఈ ఆందోళన క్షేత్రం చెప్తా ఉన్నా, వచ్చే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తప్ప మరే ఇతర పార్టీకి స్థానం లేదు, రాదు కూడా అనేటువంటి మాట చెప్తూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు దామన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్.